ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తో డ్రాగన్ క్యాప్సూల్ డాకింగ్ ప్రక్రియ విజయవంతమైంది. ఐఎస్ఎస్ లో అడుగుపెట్టారు సుభాన్సు శుక్లా. ఐఎస్ఎస్ లో 14 రోజుల పాటు ప్రయోగాలు చేయనుంది సుభాన్సు నేతృత్వంలోని వ్యోమగాముల బృందం. ఇక నిన్న ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ నుంచి యాక్సియం 4 మిషన్ ను ప్రయోగించారు. ఈ మిషన్ ను ఇస్రో నాసా సంయుక్తంగా చేపట్టింది. 28 గంటల ప్రయాణం తర్వాత ఐఎస్ఎస్ కు చేరుకుంది డ్రాగన్ వ్యోమనౌక. యాక్సియం 4 మిషన్ ను సుభాన్సు శుక్లా సహా 4 వ్యోమగాములు ఉన్నారు. వీరు అంతరిక్షంలో 60 ప్రయోగాలు చేయనున్నారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తో డ్రాగన్ క్యాప్సూల్స్ డాకింగ్ ప్రక్రియ విజయవంతమైంది. ఐఎస్ఎస్ లో అడుగుపెట్టారు సుభాన్సు శుక్లా. ఐఎస్ఎస్ లో 14 రోజుల పాటు ప్రయోగాలు చేయనుంది సుభాన్సు నేతృత్వంలోని వ్యోమగాముల బృందం. ఇక నిన్న ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ నుంచి యాక్సియం 4 మిషన్ ను ప్రయోగించారు. ఈ మిషన్ ను ఇస్రో నాసా సంయుక్తంగా చేపట్టింది. 28 గంటల ప్రయాణం తర్వాత ఐఎస్ఎస్ కు చేరుకుంది డ్రాగన్ వ్యోమనౌక. యాక్సియం 4 మిషన్ తో సుభాన్సు శుక్లా సహా 4 వ్యోమగాములు ఉన్నారు. వీరు అంతరిక్షంలో 60 ప్రయోగాలు చేయనున్నారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తో డ్రాగన్ క్యాప్సూల్స్ డాకింగ్ ప్రక్రియ విజయవంతమైంది. ఐఎస్ఎస్ లో అడుగుపెట్టారు సుభాన్సు శుక్లా. ఐఎస్ఎస్ లో 14 రోజుల పాటు ప్రయోగాలు చేయనుంది సుభాన్సు నేతృత్వంలోని వ్యోమగాముల బృందం. ఇక నిన్న ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ నుంచి యాక్సియం 4 మిషన్ ను ప్రయోగించారు. ఈ మిషన్ ను ఇస్రో నాసా సంయుక్తంగా చేపట్టింది. 28 గంటల ప్రయాణం తర్వాత ఐఎస్ఎస్ కు చేరుకుంది డ్రాగన్ వ్యోమనౌక. యాక్సియం 4 మిషన్ లో సుభాన్సు శుక్లా సహా 4 వ్యోమగాములు ఉన్నారు. వీరు అంతరిక్షంలో 60 ప్రయోగాలు చేయనున్నారు.